అందరికీ షలోం. ప్రియమైనటువంటి వారులారా, అనుదిన ఉదయ కాలమున లేఖనమును మనము ధ్యానిస్తున్నాం. ఈ యొక్క లెంట్ దినములలో ప్రభు అయినటువంటి ఆశ్వామిస యొక్క శ్రమలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందును బట్టి మనల్ని మనం సరి చేసుకున్నటకు మనం కూడా వినయము విధేయతను వాక్యం ద్వారా నేర్చుకొని ఆయన కృపను పొందుటకు ఈ యొక్క దినములలో ఈ యొక్క వాక్యమును ధ్యానిస్తూ మనల్ని మనము శుద్ధి చేసుకున్నటకు పరిశుద్ధపరచుకున్నటకు దేవుడు కృప చూపి ఉన్నాడు. కాబట్టి నేటి దినమున కూడా ఉదయకాలమున ఈ యొక్క లేఖనమును ధ్యానించుటకు లూకాసు వార్త యొక్క లెంట్ దినములలో ఈ యొక్క శ్రమ దినాలలో ఈ యొక్క లూకాసు వార్త 22వ అధ్యాయం 41వ వచనమును మనము ధ్యానిస్తూ ఉన్నాం. వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని తండ్రి గిన్నె నా యొద్ద నుంచి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించమని ప్రభు అయినటువంటి ఆశ్వామస్య వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ యొక్క వచనం గెత్సెమనే తోటలో దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు అయినటువంటి ఆశ్వామస్య వారు మనుష్య కుమారుడుగా వచ్చినటువంటి ఆయన గెత్సెమనే తోట. ఈ యొక్క గెత్సెమనే తోట దేనికి సాదృశ్యము? గెత్సెమనే అనగా ఈ యొక్క ఒలీవ పండ్లను గానుగలో వేసి త్రిప్పేటువంటి ఆ యొక్క గానుగ, ఒలీవ పండ్లను గానుగలో వేసి అవి నూర్చి వాటిలో నుంచి నూనెను తీసేటువంటి ఆ యొక్క ప్రక్రియ ఆ గెత్సెమనే తోటలో జరుగుతూ వస్తూ ఉన్నది అనుదినం. కనుక ఈ యొక్క గెత్సెమనే అనగా ఆ నూనెను పిండి తీయటం. అవును ప్రియమైనటువంటి వారు, అంతటి శోధనను ఆ యొక్క గెత్సెమనేలో ప్రభు అయినటువంటి యెహోవా వారు అనుభవించారు. ఆయన పిండబడ్డాడు. ఆయన కన్నీరు రక్తము వలె ధారగా కారింది. అవును ప్రియమైనటువంటి వారులారా, గెత్సెమనే అనగా నూనెను తీసేటువంటి గానుగ. ఆ యొక్క ఒలీవ పండ్లన్నీ తీసుకొని వచ్చి ఇశ్రాయేలీలు ఆ యొక్క గానుగను ఆడించేవారు. ఒలీవ పండ్లను తీసుకొని వచ్చి ఆ యొక్క గానుగలో వేసి గెత్సెమనేలో వాటిని త్రిప్పినప్పుడు ఆ యొక్క నూనె బయటికి వచ్చేది. కాబట్టి ప్రభు అయినటువంటి యెహోవా వారు కూడా ఆయన అంతగా వేదన పడ్డాడు. ఎలాగైతే ఆ యొక్క గెత్సెమనేలో ఆ యొక్క గానుగలో ఆ యొక్క ఒలీవ పండ్లను చితకొట్టి ఆ ఒలీవ పండ్లలోంచి నూనెను తీస్తారో, అలాగే ప్రభు అయినటువంటి యెహోవా వారు ఆ యొక్క గెత్సెమనే తోటకు వెళ్ళి ఆయన దుఃఖాక్రాంతుడై కన్నీరు విడిచి వేదన పొంది మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, బహు జాగ్రత్తగా మనము ఆ యొక్క గెత్సెమనే నుంచి నేర్చుకొనగలము, ధ్యానించగలము. లూకాసు వార్త 22:41 వచనం, ఆయన వారికి దూరముగా ఆయన రాయి విసిరేసేంతటువంటి దూరములో వెళ్ళి మోకాళ్ళుని ఆయన ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. రాళ్ళు విసిరేంత కూతవేటు దూరములో ఆయన తన శిష్యులను పేతురును, యాకోబు, యోహాన్లను కూడా ఆయన దూరంగా ఆయన వారిని వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థన ఎలా ఉండాలి? వ్యక్తిగతంగా ఉండాలి అని ఆయన నేర్పిస్తున్నాడు. ఆయన ప్రార్థన కూతవేటు దూరంలో, రాయి విసిరేంత దూరంలో వెళ్ళి ప్రార్థన ఎలా ఉండాలి? వ్యక్తిగతంగా ఉండాలి ప్రార్థన. అది నేర్పిస్తున్నాడు శిష్యులకు. లోకానికి తన స్నేహితులకు దూరముగా వెళ్ళి, తన శిష్యులకు దూరముగా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ఎలా ఉండాలి? వ్యక్తిగతంగా ఉండాలి. గెత్సెమనేలో కన్నీటి వేదనను, అందుకే గెత్సెమనే అన్న పదాన్ని ఆ తోటను ఆయన ఎంచుకున్నాడు. గెత్సెమనే తోటలో కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. గెత్సెమనే అనగా ఆ యొక్క ఒలీవ పండ్ల గానుగ. ఆ ఒలీవ పండ్లను పిండి దాంట్లోంచి నూనెను తీస్తారు. కాబట్టి అంతగా ఆయన చితికిపోయాడు ఆ యొక్క ప్రార్థనలో. అందుకే ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన కన్నీరు రక్త బిందువుల వలె ఆ యొక్క నేలపైన పడింది. ప్రియమైనటువంటి వారులారా, అవును, మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. ఆయన ముఖము నేలకు వంచి ప్రార్థన చేశాడు.
తనను తాను తగ్గించుకునేటువంటి ఆ యొక్క స్వభావము ఆయనలో కనపడుతుంది. ఆయన మానవుడే, మనుష్య కుమారుడుగా భూమి మీద ఉన్నాడు. ఆయన నిజంగా లోకరక్షకుడు. కాబట్టి అటువంటి ఉన్నతమైనటువంటి మహిమ కలిగినటువంటి దైవత్వము కలిగినటువంటి మనుష్య కుమారుడు తనను తాను తగ్గించుకొని మాదిరిగా నేర్పిస్తూ శిష్యులకు ఆయన విధేయత కలిగి, విధేయత కలిగి తలను వంచి ఆయన గెత్సెమనేలో ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నారు. అవును ప్రియమైనటువంటి వారులారా, పూర్ణ విధేయతకు, తగ్గించుకొనుటకు మరియు తండ్రి పట్ల ఉన్న భక్తిని సూచించు. పరలోకమందున్న తండ్రి భక్తి, ఆయన పట్ల కనపరిచేటువంటి యొక్క భక్తి, ఇలా మనము ఉండాలి అని శిష్యులు చూస్తూ నేర్చుకుంటూ ఉన్నారు. ప్రార్థన చేసిన ఆయన శ్రమలు ఎదురైనప్పుడు యాషువ శ్రమలు ఎదురైనప్పుడు లోకంలో ఆ యొక్క గిన్నె తండ్రి నా యొద్ద నుంచి నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగి, శ్రమలు ఎదురుగా ఉన్నాయి. గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఎలా ఉంది? ఆ యొక్క ఆందోళనకు గురి కాలేదు. ఆయన నెమ్మదిగా ఆ యొక్క గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ప్రశాంతమైనటువంటి వాతావరణం, శిష్యులను తోడు తీసుకొని వెళ్ళి రాయివేత దూరంలో, ఆ కూతవేట దూరంలో ఆయన వెళ్ళి మోకరించి ఆయన ప్రార్థన చేస్తాడు. ఏకాంత ప్రార్థన అవసరమని మనకు ఈ యొక్క అంశము, ఈ యొక్క లేఖనము మనకు నేర్పిస్తుంది. మత్తయి లూకాసు వార్త 22వ అధ్యాయం 41వ వచనం, ఏకాంత ప్రార్థన తండ్రితో ఉండాలి, నలగగొట్టబడాలి ప్రార్థనలో అని లేఖనము నేర్పిస్తూ వస్తున్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, మోకాళ్ళు అపోస్తల కార్యం 7:60లో స్టెఫను మరణించేటువంటి ముందు తండ్రికి మనుషుల యొక్క సహాయము రాదు. మనుషుల యొక్క ఆపదలో ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి యాషువ మెస్సీయ వారు ఆయన ముందు మరణము ఉన్నప్పుడు మనుషులు ఏ ఒక్కరూ ఆయనను విడిపించుటకు రాలేదు. స్టెఫను ఆ యొక్క హతసాక్షిగా మారుతున్నప్పుడు స్టెఫను మోకరించి తండ్రికి ప్రార్థన చేశాడు. ఏ మనుష్యుని యొక్క సహాయము రాదు. ప్రియమైనటువంటి వారులారా, ఇది మీరు మర్చిపోవద్దండి, జ్ఞాపకం ఉంచుకొని. మనుష్యుల సహాయము నిరాకరించబడుతుంది. నీకు ఏ దిక్కు నుంచి సహాయము రాదు. అప్పుడు నీ విధేయత దేవుని యొక్క సహాయము నీకు అందుతుంది. అవును ప్రియమైనటువంటి వారులారా, అపోస్తల కార్యంలో స్టెఫను ప్రార్థన చేస్తున్నాడు. మరణించేటువంటి ముందు మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. అది నిజమైనటువంటి భక్తికి గుర్తు. ప్రియమైనటువంటి వారులారా, మనుషుల యొక్క సహాయం, మనుషులు తృణీకరించారు, మనుషులు శిక్ష విధించారు. యాషువ మెస్సీయకు శిక్ష విధించారు. స్టెఫను ఉదాహరణ, స్టెఫనుకు రాళ్లతో కొట్టి చంపమని శిక్షను విధించారు. ఎవరికి ప్రార్థన చేశారు? స్టెఫను పరలోకమందున్న తండ్రికి ప్రార్థన చేశాడు. మనుష్యుల చేత తృణీకరింపబడిన వాడైన యాషువ మెస్సీయ ఆ గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేశాడు. మనుష్యులను ఆశ్రయించలేదు. స్టెఫెను మనుష్యులను ఆశ్రయించలేదు. అవును ప్రియమైనటువంటి వారులారా, మనము కూడా ఈ దినమున నేర్చుకోవలసినటువంటి ఒక ఆత్మీయ సత్యము, ప్రార్థన ఏకాంత ప్రార్థన మనుష్యుల యొక్క సహాయము కోరదు, పరలోకమందున్న దేవుని యొక్క సహాయము కోరుతుంది నీ ప్రార్థన. అవును ప్రియమైనటువంటి వారులారా, అటువంటి ప్రార్థనను మనము నేర్చుకోవాలి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము, యాషువ తన మరణ దినములలో మహారోదనము కన్నీటి ప్రార్థనలు ఆ దేవునికి సమర్పించాడు. స్టెఫను ప్రార్థన చేశాడు. ఏ సహాయము లేనటువంటి మనుష్యులు రాళ్ళు ఎత్తి కొట్టుటకు ముందు స్టెఫను కన్నీరు విడిచి పరలోకమందున్న దేవుని యొక్క సహాయమును కోరాడు. ఆ యొక్క శిక్షను అంగీకరించాడు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూడాలి, మనుషుల యొక్క సహాయం కొరకు ఎదురు చూడకూడదు ఈ దినములలో. అవును ప్రియమైనటువంటి వారులారా, లూకాసు వార్త 22వ అధ్యాయం 45వ వచనంలో యాషువ ప్రార్థన ముగించి తిరిగి వచ్చేసరికి శిష్యులు నిద్రపోతున్నారు. మనుషులు నిద్రావస్థలో, శిష్యులు నిద్రపోతున్నారు. ఆయన ఏమన్నాడు? మీరు కూడా ప్రార్థనలో ఉండండి అన్నాడు. కానీ నువ్వు ఎవరికైనా ప్రార్థన చేయమని నువ్వు వారికి చెప్తే వారు నీ ప్రార్థనను లక్ష్య పెట్టరు, నీ మాటలను వారు లక్ష్య పెట్టరు. ఎందుకంటే వారు కూడా నరమాత్రులు, మానవ మాత్రులు కాబట్టి, బలహీనులు కాబట్టి, వారికి శ్రమ రాలేదు కాబట్టి. అవును, శిష్యులు కూడా ఆ యొక్క శ్రమ ఎదుర్కొనలేదు. ఆయన ప్రార్థన చేయమన్నాడు, కానీ వారు నిద్రపోతూ ఉన్నారు. యాషువ మెస్సీయ ప్రార్థన తన ప్రాణము
పోవునంతగా ఆయన ప్రార్థన చేశాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, మనుషులకు దూరంగా దేవునికి దగ్గరగా వెళ్ళాడు. మన పోరాటాలు కూడా, మన పోరాటాలు ఆత్మీయ పోరాటం దేవునికి దగ్గరగా వెళ్ళాలి. మనుష్యులకు దూరంగా ఏకాంత ప్రదేశంలో, ఏకాంత సమయంలో మనము దేవునికి ప్రార్థన చేయాలి. సభలో స్థిరత్వం ఉండాలి. మన యొక్క కష్టాలు కన్నీళ్లలో మనం స్థిరంగా దేవునికి విజ్ఞాపన చేయాలి. ఈ యొక్క లేఖనము నేర్పిస్తుంది. అందుకే విధేయతను చూపాడు ప్రభు అయినటువంటి యెహోవా. ఏ విధేయతను నా చిత్తము కాదు తండ్రి, నా చిత్తము కాదు, నీ చిత్తము సిద్ధించునుగాక. నా చిత్తము కాదు తండ్రి, లేఖనము 42వ వచనం, తండ్రి నా చిత్తము కాదు, నీ చిత్తము నెరవేర్చబడునుగాక. ప్రార్థించడానికి ఏముండాలి? యెహోవా వారికి ఏముంది? ప్రార్థించడానికి దీన మనస్సు ఉంది. స్టెఫనుకు ఆ దినమున ఏముంది? మరణము ఎదురుగా ఉన్నప్పుడు మోకాళ్ళని ఆకాశం వైపు చేతులెత్తి తండ్రి తండ్రి అని ఆ మనస్సు, దీన మనస్సు తప్ప ఏమీ చేయలేనటువంటి నిస్సహాయమైన దీన మనస్సు తప్ప మరి ఏదీ లేదు. అవును ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి అనుదినము మనము వాక్యమును ధ్యానిస్తున్నాము. ఒక్కొక్క లేఖనమును గురించి మనము నేర్చుకుంటున్నాం. ఏకాంత ప్రార్థన, దీన మనస్సు కలిగినటువంటి ప్రార్థన మనము కలిగి ఉండాలని లేఖనము సెలవిస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి వారులారా, ఇట్టి గొప్ప ధన్యత. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, అనుదినము ఒంటరి పోరాటం, ఒంటరి ప్రార్థన తగ్గింపునకు స్వభావం, తగ్గింపునకు గుర్తు. ఒంటరి ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన తగ్గింపుకు గుర్తుగా సూచిస్తూ ఉన్నది. శోధను జయించేటువంటి ఒక మార్గము ఏకాంత ప్రార్థన. సిద్ధపాటు కలిగి ఉండాలి అటువంటి ప్రార్థనకు. శోధనను జయించేటువంటి ఒక ఆయుధము ప్రార్థన. గెత్సెమనే తోటలో దేవుని యొక్క ప్రభు అయినటువంటి యెహోవా యొక్క ప్రార్థన జయమును ఇచ్చింది. ఎవరికి? మనకు, లోకమునకు జయమునిచ్చింది. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇదిగో సిద్ధపాటు కలిగినటువంటి ప్రార్థన. ఆయన మన కొరకు ప్రార్థించాడు. గెత్సెమనే తోటలో మన కొరకు కన్నీరు విడిచాడు, మన కొరకు నలుగగొట్టబడ్డాడు. మన దోషములను, మన పాపములను ఆయన భరించాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, వ్యక్తిగత ఆ ప్రార్థన, విధేయత కలిగినటువంటి ప్రార్థన, శోధన సమయంలో బలమైనటువంటి ప్రార్థన మన కొరకు, మన కుటుంబం కొరకు ఈ దినమున మనము చేయవలసి ఉన్నదని తెలియచెప్తూ వస్తుంది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, దేవుడు చేయు మహా గొప్ప కార్యములు మన పట్ల జరుగుతాయి. కాబట్టి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యము సెలవిస్తున్నది. యెహోవా ఆయన నాయకుడు, ఆయన శిష్యులు ఉన్నారు, కానీ ఒంటరిగా తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. లేఖనము సెలవిస్తున్నది, నాయకుడు ఒంటరిగా ప్రార్థన చేస్తాడు. కుటుంబంలో కుటుంబ పెద్ద ఒంటరిగా దేవుని సన్నిధిలో గడపాలి. కాబట్టి పరీక్ష సమయంలో మనిషి దేవునితో వ్యక్తిగత ప్రార్థనలో వ్యక్తిగత సమయం గడపాలని లేఖనము సెలవిచ్చుచున్నది. కాబట్టి కుమారుడు మరియు తండ్రి మధ్య సాన్నిహిత్యం, పరలోకమందున్న తండ్రికి, భూమి మీద ఉన్న మనుష్య కుమారుడికి ఆయన సాన్నిధ్యం తెలియజెప్తూ వస్తుంది. అవును ప్రియమైనటువంటి వారులా, తండ్రికి మనకు మధ్య ఉన్నటువంటి యొక్క సాన్నిధ్యం మనం అనుదినము దేవుని సన్నిధిలో గడపాలని లేఖనం సెలవిస్తుంది. అవును ప్రియమైనటువంటి వారులా, శిలువ, ఆ యొక్క శ్రమ శిలువ, దేవుని యొక్క కోపం ఉంది. దేవుని ఎందుకు శిక్ష వచ్చింది ఆయన మీదికి? ఆయన ఎందుకు మన దోషములన్నీ ఆయన భరించవలసి వచ్చింది? చూడండి ఒకసారి లేఖనము. ఆ యొక్క ఉగ్రత పాత్ర, యెషయా గ్రంథంలో ఉగ్రత పాత్ర మన మీద, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో మనము చేసినటువంటి పాపములను బట్టి దేవుని యొక్క ఉగ్రత పాత్ర మన మీద కుమ్మరింపబడింది. కాబట్టి నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుంచి తొలగించుము తండ్రి అని ఆయన విజ్ఞాపన చేశాడు. ఆ ఉగ్రత పాత్రను ఆ పాత్రను తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్రను నా యొద్ద నుంచి తొలగించండి. అందుకు ఆయన దేవుని యొక్క కోపము మనుష్యులపైన ఉంది, దానిని తొలగించుటకు ప్రభు అయినటువంటి యెహోవా వారు ఆ గిన్నెను, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము తండ్రి అని విజ్ఞాపన చేశాడు. దానిని భరించాడు ఆయన. అందుకు ఆయన మన పాపములను భరించాడు, మన దోషములను భరించాడు. అందుకు ఆయన గెత్సెమనే తోటలో నలుగొట్టబడ్డాడు. ఆ యొక్క ప్రార్థన. అవును ప్రియమైనటువంటి వారులా, సంపూర్ణమైనటువంటి సమర్పణ జీవితము ఆయనది, సంపూర్ణమైనటువంటి విధేయత జీవితము ప్రభు అయినటువంటి యెహోవా. దేవుని యొక్క యోచనకు, దేవుని చిత్తమునకు లొంగిపోయినటువంటి మనుష్య కుమారుని యొక్క జీవితం. ఈ దినమున మనము అనగలమా? ప్రభువా నీ చిత్తము నా పట్ల నెరవేర్చబడును గాక, ప్రభువా మా కుటుంబం పట్ల మీ చిత్తము నెరవేర్చబడును గాక అని అనగలమా? ప్రియమైనటువంటి వారులారా, పరిశీలించుకుందాం. ప్రార్థన వినయాన్ని నేర్పిస్తుంది. లేఖనము సెలవిస్తుంది,
ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన వినయమును నేర్పిస్తుంది. ఒంటరిగా దేవునితో గడిపేటువంటి సమయమును మనము నేర్చుకుంటాం. పరీక్షలో ప్రార్థన, అనుదిన ప్రార్థన పరీక్షలను ఎదుర్కొనగలదను. పాత్ర అంటే ఒక శ్రమ, దేవుని యొక్క శ్రమ. మనుషులు చేసినటువంటి పాప దోషం శిక్ష ఆ యొక్క పాత్రను ప్రభు అయినటువంటి యెహోవా వారు భరించారు. మానవత్వం మరియు దైవత్వము ఆయనలో ఉంది. ఆయన దైవము, మానవత్వము మరియు దైవత్వము. కానీ ఆయన మనుష్య కుమారుడుగా ఉన్నాడు కాబట్టి మన బలహీనతలను ఆయన భరించాడు. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళ సంపూర్ణ విధేయతను కనపరిచాడు. దేవుని యొక్క చిత్తమే శ్రేష్టమని ఎంచాడు. మనం ఎంచగలమా ఈ దినమున దేవుని యొక్క చిత్తము శ్రేష్టమని? మన కుటుంబములలో, మన జీవితములలో, మన పిల్లల విషయంలో దేవుని యొక్క చిత్తము శ్రేష్టమని మనం అనగలమా? పరిశీలించుకుందాము ఉదయ కాలమున. అవును ప్రియమైనటువంటి వారులారా, శిలువ ముందర ఆ యొక్క శిలువ మరణం ముందు ఉన్నా కూడా ఆయనలో అంతర్గత పోరాటం. ఆయన మానవుడు కాబట్టి ఆయన ప్రార్థన చేశాడు. ఆ మాటలు పరిశుద్ధ లేఖన గ్రంథములో మనకు రాయబడి ఉన్నాయి. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించండి. లేఖనము సెలవిస్తుంది. ఆ పరలోకమందున్న తండ్రి మీద బలమైనటువంటి విశ్వాసమును నేర్పించాడు శిష్యులకు. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క విశ్వాసం కనపడింది. శిష్యులు చూచారు, వారు నేర్చుకున్నారు తండ్రి యందు బలమైనటువంటి విశ్వాసం. అందుకే స్టెఫను ఆకాశం వైపు చేతులెత్తి తండ్రికి మొరపెట్టాడు. ఆయన నేలకు వరకు సాగిలపడ్డాడు మోకరించి. అది నేర్చుకోవాలి మన జీవితంలో. ఇది ఆదర్శంగా మన జీవితంలో అన్వయించుకోవాలి మనం లేఖనమును. అవును ప్రియమైనటువంటి వారులారా, అందుకే బహుజాగ్రత్తగా అనుదినము లేఖనము ధ్యానించాలి. గెత్సెమనే తోట దేనికి సాదృశ్యముగా ఉన్నది? నలుగగొట్టబడుటకు సాదృశ్యముగా ఉన్నది. గెత్సెమనే తోట అనగా నలుగగొట్టి ఆ యొక్క నూనెను తీయడం. అవును ప్రియమైనటువంటి వారు, ప్రార్థనలో నీవు నలుగగొట్టబడాలి. అప్పుడు దేవుని చిత్తమునకు లోబడతావు. విధేయతతో దేవుని యొక్క చిత్తమును అంగీకరించగలవు. అప్పుడు నీవు ఆశీర్వదింపబడగలవు. మీ కుటుంబములు ఆశీర్వదింపబడతాయి. మీరు స్వస్థపరచబడతారు. తండ్రి మీకు గొప్ప మేలులు దయచేస్తాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, అనుదినము ధ్యానిస్తున్నాం లేఖనము కాబట్టి మరియు రేపటి దినమున కూడా ఆ యొక్క లూకాసు సువార్త గెత్సెమనే తోటల ఆ యొక్క శ్రమలను మనం ధ్యానిస్తున్నాం. రేపటి దినమున కూడా మరి ఒక అంశము చేత మనము దేవుని యొక్క సన్నిధిలో వాక్యమును తీసుకొని ఆ చేత పట్టుకొని ఆయన విశ్వాసంలో మన బలపడుటకు ఆ శ్రమ దినాలు అనుదినము లేఖనము ధ్యానిస్తాం. శ్రమ దినాల ప్రతిరోజు వాక్యమును ధ్యానిస్తాం దేవుని చిత్తంలో. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇదిగో లోక సంబంధమైన మాటలు కాదు, కానీ వాక్యం యొక్క వివరణను మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా సమయంలో ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ గృహాల్లో వినండి, ఆశీర్వదింపబడండి, దీవింపబడటం, స్వస్థపరచబడమని తెలియచేస్తూ ఈ యొక్క ఆత్మీయ సత్యాలను అనుదినము మీ హృదయంలో ఫలించి దేవుడు గొప్ప కార్యం చేయులాగున మీ అందరి కొరకు విజ్ఞాపన చేస్తూ అందరికీ షలోం.